ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే యత్నాన్ని కుట్ర కోణంలో భావిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎంను కోరుతామని తెలియజేశారు. కుట్ర కోణం ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిఎల్పి సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపైన ఎజెండాను పెట్టుకొని ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిఎల్పి సమావేశం జరగబోతా ఉంది 11 గంటలకు. ప్రధానంగా 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ కేటగిరీకి సంబంధించి నిన్నటి రోజే అమలు చేస్తున్న సందర్భంగా దానిపైన తీరుతెన్నులు ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలని, దాంతోపాటు 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేటువంటి కార్యక్రమం పైన కూడా చర్చ జరగబోతా ఉంది. దాంతోపాటు ధనిక పేద తేడా లేకుండా సన్నబియ్యం పంపిణీ హిస్టారికల్, ఇది కూడా దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణలోని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే ఓర్వలేక బీజేపీది మేమే ఇస్తున్నాం సన్నబియ్యం అని చెప్తున్నటువంటి దాన్ని కూడా ఏ విధంగా ప్రజలు తీసుకొని వెళ్ళాలని, పక్కన మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, పక్కన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్నేహపూర్వకమైనటువంటి గవర్నమెంట్ ఉంది, గుజరాత్ అమిత్ షా మోడీ గారి ఇద్దరు కూడా కలిసినటువంటి గుజరాత్లో కూడా దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భం 28 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇవ్వడం ఇక్కడ ఇస్తున్న వైనాన్ని కూడా ప్రజలకు తీసుకుపోయేటువంటి తీరుతలు చెప్పేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో ధరణి పేరిట దోచుకున్నటువంటిది ఆ ధరణి చట్టాన్ని పక్కన పెట్టి కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చి నిన్నటి రోజు అమలు చేస్తున్నటువంటి ఆ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేటువంటి ఈ 4 అంశాలపైన సిఎల్పిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు హాజరవుతారు. ఈ అంశాన్ని, ఈ సిఎల్పిలో జరిగేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి కోసమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే గత 10 సంవత్సరాలలో వాళ్ళు దాచుకున్నది దోచుకున్నది ఎంతో తేలుతున్నది. అంటే వాళ్ళ దగ్గర అవినీతి అక్రమాల సొమ్ము దండిగా ఉన్నట్టుంది. ఏదో కాంట్రాక్టర్లు పడిపోయే ప్రభుత్వం ఇది, బీఆర్ఎస్ నాయకులు పడగొడితే పడిపోయే ప్రభుత్వం ఇది. 10 సంవత్సరాలుగా వారు అవినీతి అక్రమాల పాలనపైన పోరాటం జరిపినటువంటి సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈరోజు పీసీ అధ్యక్షులుగా ఆ రోజు కూడా చెప్పినాం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతే సినిమాలో డైలాగ్ ఉంది అన్నట్టు. ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టడానికి పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇతర సీనియర్ నాయకుల సహకారంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 3 రోజులకు అదే మాట అంటారు, ఈ ప్రభుత్వం పడగొడతా అంటే అధికారం లేకపోతే ఒక రోజు కూడా నిద్ర పడతలేదు వీళ్ళకు. ఈరోజు మీ తరం కాదు, మీ తాత తరం కాదు, ఎవరు కూడా ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, మరో 5 సంవత్సరాలు కూడా ఇన్ని చక్కటి కార్యక్రమం చేస్తున్నాం. రైతు రుణమాఫీ చేసినాము. ఈరోజు ఈ అంశం పైన ఈరోజు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన 3 రోజుల నుంచి కూడా అదే మాట అంటారు. కాబట్టి ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాం.